బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు రెండిటికి ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను సరెండర్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. రక్తానికి రక్తమే న్యాయం అంటున్నాడు ఆయన. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసింది, ఇజ్రాయెల్ను ఖచ్చితంగా శిక్షిస్తా అంటున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. అమెరికా తలదూరిస్తే అమెరికాకు భారీ నష్టం తప్పదంటున్నాడు. అమెరికా తలదూరిస్తే ఇరాన్కి జరిగిన దానికన్నా ఎక్కువ రెండింతల నష్టం జరుగుతున్నట్టు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. వరుసట్ల ట్వీట్లతో అమెరికా మీద దాడులు చేస్తున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నాడు ఆయన. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ట్వీట్ని మీరు చూస్తున్నారు. క్లుప్తంగా ఆ ఒక్కొక్క ట్వీట్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడనే చెప్పుకోవాలి ఆయతుల్లా అలీ ఖమేనీ. మరి ముఖ్యంగా గత కొద్ది గంటలుగా ఇప్పుడు తన బాణాన్ని ఎవరి మీదకి ఎక్కువ పెట్టాడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఖమేనీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు. ఆ ట్వీట్లు మీరు చూడొచ్చు. ఒక్కొక్క ట్వీట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు అమెరికాకు రెచ్చగొట్టేలా ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే అమెరికాకు వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాయా? ఆ ఒక్కొక్క ట్వీట్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. షార్ట్కట్గా ఉన్నాయి. The Zionistic enemy has made a grave mistake and committed a serious crime and it must be punished. Zionistic enemy అంటే ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుతూ ఒక్కొక్కటి చూద్దాం. The US president, ఒకటి నుంచే ప్రయత్నించండి. It isn't wise to tell Iranian nation to surrender. I request PCR ఒక్కొక్కటి అది పాజ్ చేసే ప్రయత్నించండి. ఇక్కడ మీరు చూడొచ్చు. The Iranian nation will stand firmly against any imposed war just as it always has. ఇరానియన్ నేషన్ అంటే ఇరాన్ అనేది గట్టిగా నిల్చుంటుంది. మరి ముఖ్యంగా ఏవైనా ఇంపోజ్డ్ అంటే యుద్ధాన్ని కనుక రుద్దే ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఎలాగైతే దీన్ని ఖండిస్తుందో, ఎలా యాక్షన్లోకి దిగుతుందో అలాగే రియాక్షన్ ఉంటుందంటూ కూడా ఇక్కడ చెప్తున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. నెక్స్ట్ మీరు చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? యుఎస్ ప్రెసిడెంట్ మమ్మల్ని భయపించాడు. దాంతోపాటు హీ డిమాండ్స్ ఇరాన్ పీపుల్ సరెండర్ టు హిమ్. ఇరాన్ ప్రజలని సరెండర్ అయిపోమంటాడు. They should make threats against those who are afraid of being threatened. The Iranian nation isn't frightened by such threats. నిన్ను చూసి వణికిపోయే వాళ్ళకి భయపించు ట్రంప్, నన్ను కాదు, ఇరానియనులు కాదు, ఇరాన్ పౌరులు నిన్ను చూసి కాదు, నీ దేశం చూసి కూడా వణకరు. అసలు ఎవరిని చూసి వణికే రకం కాదు ఇరాన్ పౌరులు అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు ఇక్కడ ఆయతుల్లా అలీ ఖమేనీ. దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడో మిగతా ట్వీట్లో చూద్దాం. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ట్వీట్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇరాన్ మీరు చూడొచ్చు. ఇట్ ఈజంట్ వైస్ టు టెల్ ద ఇరానియన్ నేషన్ టు సరెండర్. ఇరాన్ని లొంగిపోమండం ఇది సరైంది కాదు. వాట్ షుడ్ ద ఇరానియన్ నేషన్ సరెండర్ టు? దేనికి లొంగిపోవాలి? వి విల్ నెవర్ సరెండర్ ఇన్ రెస్పాన్స్ టు ద అటాక్స్ ఆఫ్ ఎనీ వన్. దిస్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఇరానియన్ నేషన్. ఎందుకు మేము లొంగిపోవాలి? ఎవరికి లొంగే ప్రసక్తే లేదు. దాడులకు మరి ముఖ్యంగా రెస్పాన్స్ టు ద అటాక్స్ ఆఫ్ ఎనీ వన్, ఎవరైనా దాడులు చేస్తే లొంగే ప్రసక్తే అస్సలే లేదు. ఇది ఇరానియన్ నేషన్ లాజిక్ అండ్ దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఇరానియన్ నేషన్. ఇరాన్కి సంబంధించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. చంపేస్తా అంటున్నాడు. మరి ముఖ్యంగా మిమ్మల్ని లేపేసే నేను పోతా అంటూ కూడా అర్థం వచ్చేలా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక నెక్స్ట్ ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మీద. దాంతోపాటు మీరు చూడొచ్చు యుఎస్ ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతోంది అండ్ ఇట్స్ ఓన్ డిటర్మెంట్ అంటూ కూడా చెప్తోంది. దాంతోపాటు ద డ్యామేజ్ ఇట్ విల్ సఫర్ విల్ బి ఎ ఫార్ గ్రేట్ దాన్ ఎనీ హార్మ్ దట్ ఇరాన్ మే ఎన్కౌంటర్. ఇరాన్కి జరిగే, ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్కి నొప్పి తగిలింది అనుకుంటే దానికి రెండింతల నొప్పి, దానికన్నా ఎక్కువ నొప్పి ఇప్పుడు ఇరాన్ అమెరికాకు కలిగించబోతోంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఏవైనా ఇరాన్కు ఇబ్బంది పెట్టాలనుకుంటే దానికి రెట్టింపు ఇబ్బంది అమెరికానే భరిస్తుంది. ఒకవేళ నన్ను లేపేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకో ట్రంప్, నిన్ను లేపేసేందుకు కూడా నేను వెనకాడను, నా దేశం వెనకాడదు. ఆ మాటకు అర్థం అదేగా. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఆయతుల్లా అలీ ఖమేనీ. మరి ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్కి సంబంధించి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ట్రంప్ అన్నాడు ఏ మూలన ఉన్నా ఒక్కసారి కుదిరితే అది కూడా ఆ ట్వీట్ను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. మీరు చూడొచ్చు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ డీల్. ఇది కాదు, నిన్న ట్రంప్ ఒక మాట అన్నాడు. ఏమని? లొంగిపో అన్నాడు. దాంతోపాటు ఇంకా కొన్ని మాటలు అనడం జరిగింది. ఇంకేమంటున్నాడు? ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఇరాన్కి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఏ మూలన దాక్కున్నాడో మాకు తెలుసు, వెతికి పట్టుకోవడం పెద్ద ఆషామాషి వ్యవహారం కాదు అంటూ చెప్పిన తర్వాత ఈరోజు అయతుల్లా అలీ ఖమేనీ ఇచ్చిన ఆ రెస్పాన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ డీల్ అంటూ కొద్దిసేపటి క్రితం ఇటు ట్రంప్ చేసిన ఆ మాటను చూడొచ్చు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ డీల్, ఐ టోల్డ్ దెమ్ టు సైన్, వాట్ ఎ షేమ్ and waste of human life. Simply stated, Iran cannot have a nuclear weapon. I said it over and over again. Everyone should immediately evacuate Tehran. Okay, అర్థమవుతోంది. ఇక్కడ ఇరాన్ మీద ట్రంప్ దాడికి వెళ్ళబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ మీదకి ట్రంప్ దాడికి వెళ్ళబోతున్నాడు అనేది ఇక్కడ ఈ ట్వీట్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ట్రంప్ చెప్తున్న వ్యాఖ్యలు మనకి బట్టి అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లోనే ట్రంప్ ఇరాన్ మీదకు దాడికి వెళ్ళబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా ఒకటే మాట అంటున్నాడు. ఏమని? ట్రంప్కి సంబంధించి డీల్ కుదుర్చుకో ఇరాన్, నువ్వు మాతో డీల్ కుదుర్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్, ఐ టోల్డ్ దెమ్ టు సైన్ అంటూ ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. మరి ముఖ్యంగా ఎటువంటి దాడులు చేసుకుంటున్నారు. Like they are there too, sir. So then תלביק דלילות 2 מטר מהבית שלי. וואי. Himalaya. చూస్తున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఏ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాయనేది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసింది అంటూ ఖమేనీ వ్యాఖ్యానిస్తున్నాడు. దాంతోపాటు ఇజ్రాయెల్ను ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటున్నాడు. ఇప్పటికైనా ఈ దాడులను విరమించుకోకపోతే దీనికి ప్రతి దాడులు తప్పవు, తీవ్రమైన దాడులు తప్పవంటూ హెచ్చరిస్తున్నాడు. మరి ముఖ్యంగా గత 2 గంటలుగా చేస్తున్న ఆ ట్వీట్లు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. మొట్టమొదటి ట్వీట్ 3-4 గంటల క్రితం ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, ద లీడర్ ఆఫ్ ద ఇస్లామిక్ రెవల్యూషన్ టెలివైజ్డ్ మెసేజ్ టు ద ఇరానియన్ నేషన్ విల్ బీ బ్రాడ్కాస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత గంటకి ట్రంప్ మీద విరుచుకుపడ్డాడు. ఎందుకు ట్రంప్ మీద విరుచుకుపడ్డాడు? నిన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నువ్వెక్కడున్నావు మాకు తెలీదా, నువ్వు లొంగిపు, నువ్వెక్కడున్నావో తెలుసు, నేను ఎలా లొంగదీయాలో మాకు తెలుసు అంటూ కూడా నిన్న ఒక అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఈరోజు అయతుల్లా అలీ ఖమేనీ ఇటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఇన్ వాయిస్ టు టెల్ ద ఇరానియన్ నేషన్ టు సరెండర్. మమ్మల్ని లొంగమండం నీకు కరెక్ట్ కాదు, మరి ముఖ్యంగా నన్ను లొంగమండం నీకు కరెక్ట్ కాదు. అలాగే ఇరాన్ ఎందుకు లొంగుతుంది, ఎందుకు లొంగాలి? ఇరాన్ ఎప్పుడూ లొంగలేదు, మరి ముఖ్యంగా దాడులతో అస్సలు లొంగదీయలేవు. మరి ముఖ్యంగా ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నాం ట్రంప్. ఇది నేను అంటున్న మాట కాదు, ఆయన అంటున్న మాట. ఇరాన్ దేశం అనేది స్ఫూర్తికి సంబంధించి, ఎందుకంటే ఇరాన్ దాడులు చేస్తే లొంగే రకం కాదు, దాడులకు లొంగే రకం కాదు, గుర్తుపెట్టుకో. ఇది ఇరాన్కి సంబంధించిన లాజిక్, ఇదే మా స్ఫూర్తి. మాటలతో మేము లొంగే రకాలు ఉంటాము, కానీ బాంబు దాడులు చేస్తే లొంగే రకాలం కాదు. ఒకవేళ అమెరికా కనుక 100%, అక్కడ మీరు గుర్తు చేసుకుంటే ట్వీట్లు 100% అంటున్నాడు. ఏమని? ఈ యుద్ధంలోకి 100% అమెరికా రావాలనుకుంటోంది అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు.
ఇంకా ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ అమెరికా కనుక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఇరాన్కి ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పి అమెరికా భావిస్తుందో దానికి రెండింతలు కాదు, దానికి మించిపోయేలా గ్రేటర్ దెన్ ఎనీ హార్మ్ దట్ ఇరాన్ మే ఎన్కౌంటర్ అంటే ఇరాన్ ఫేస్ చేసేదానికన్నా అంతకు మించి ఇటు అమెరికా ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఖమేనీ వార్నింగ్ ఇస్తున్నాడు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడంటే ఇర్రిపేరబుల్, ఒకవేళ అమెరికా కనుక దాడి చేస్తే అది ఆ దాడి పూడ్చుకోలేని నష్టాన్ని మిగుల్చుతుంది. రిమెంబర్, చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్కి. ఏమంటున్నాడంటే నువ్వు కనుక నీ అడుగు వెనక్కి వేయకపోతే ట్రంప్ గుర్తుపెట్టుకో ట్రంప్, నువ్వు కనుక దాడి చేస్తే ఆ దాడిని అమెరికా ఎంత సఫర్ అవుతుందంటే, ఒకవేళ నీ సైనిక యుద్ధంతో ఈ యుద్ధంలోకి నీ సైన్యాన్ని దించి ఈ యుద్ధంతో నువ్వు ముడిపడి ఈ యుద్ధంలో ఇరాన్ని దెబ్బతీయాలనుకుంటే, బాంబులు వెయ్యాలి అనుకుంటే, అమెరికా తన జీవితంలో తన చరిత్రలో తన చరిత్రలో మిగిలిపోయేంతలా ఇంకెప్పటికీ ఇర్రిపేరబుల్ అంటే తిరిగి దాన్ని మళ్ళీ పుంజుకునేలా కాలేనంతలా డ్యామేజ్ చేస్తాం అంటూ కూడా చెప్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ మాటలు చూడండి, బాగా సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఉల్లిపాయలు కోయడానికో లేకపోతే ఏ వెజిటబుల్స్ కోయడానికో చాకును పదును పెడుతూ ఉంటారు. ఇప్పుడు పీకలు కోయడానికి బహుశా ఈ మాట కాస్త కఠినంగా వినిపించవచ్చు, కానీ తలలు తెగేసేందుకు ఇప్పుడు మాటలు దూస్తున్నారు ఈ నేతలు. బహుశా నేను ముందే చెప్తున్నాను, అందుకే ఈ కథనం కాస్త మళ్ళీ కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళ మాటలు చూడండి, మొత్తం లేపేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం. అక్కడేమో ట్రంప్ నా దగ్గర ప్లాన్ ఉంది ఆల్రెడీ, ఈసారి కొడితే చాలా క్రూరంగా ఉంటుంది. ఏంటి క్రూరత్వం? మనిషి ప్రాణాలు తీసేయడం క్రూరత్వం. ఈరోజు అలీ ఖమేనీ అంతే. ఏమంటున్నాడు? నువ్వు కనుక దాడి చేస్తే నా దాడి ఎలా ఉంటుందంటే అమెరికా జీవితంలో మర్చిపోలేదు, అమెరికా పూడ్చుకోలేని నష్టాన్ని చవి చూస్తుంది అంటున్నాడు. అక్కడితో వదిలేశాడా? ఈ ట్వీట్ల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇట్ వాజ్ ఆల్రెడీ అంటూ ఒక అంశాన్ని ప్రస్తావించాడు. ది ఇరానియన్ నేషన్ ఆల్సో ఫర్మ్లీ స్టాండ్స్ అగెయిన్స్ట్ ఎనీ ఇంపోజ్డ్ పీస్. ది ఇరానియన్ నేషన్ విల్ నాట్ క్యాపిచులేట్ టు ఎనీ వన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ కర్షన్ అంటూ కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఇంకొక దాడి, ఇలా అనేక ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు అయతుల్లా అలీ ఖమేనీ. నేను ఒక్కసారి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా కావాలని ఎగదోస్తోందా? ఇంకోసారి అడిగే ప్రయత్నం చేస్తున్నా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా కావాలని ఎగదోస్తోందా? ఎస్ ఆర్ నో? మీకేమనిపిస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కమెంట్ ఉంటే కనుక నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కామన్ పీపుల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ కదా అని చెప్పి. ట్రూ, ఈ ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంది. ఇంట్రెస్టింగ్గా అక్షయ్ కమెంట్ చేశారు. ట్రూ, యుద్ధం అంటే నష్టపోయేది సామాన్య ప్రజలే. ఒక్కసారి ఈ నేపథ్యంలోని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా కావాలని ఎగదోస్తోందంటే కనుక ఎస్ అని ఎంతమంది అన్నారంటే 89% అండి. అర్థం చేసుకోండి, ఇండియా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. మన వాళ్ళు ఇంకా జియో పాలిటిక్స్ మీద గ్రిప్ సంపాదించుకుంటున్నారు రోజు రోజుకి తెలుగు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో విశ్లేషించగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారంటే ఆ సత్తా మనం సాధించుకున్నాం, మన భారతదేశం సాధించుకుంది. ఇప్పుడు జియో పాలిటిక్స్ని చూస్తోంది. ఖమేనీకి సంబంధించి చంపేస్తా అంటున్నాడు. ఎందుకు ఈ మాట వచ్చింది అనేది నిన్న ఎవరైనా చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది. మరియు ముఖ్యంగా ఇక్కడ ట్రంప్ అన్న మాట, ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో మాట్లాడాడు. ట్రూత్లో ఏమన్నాడు తెలుసా? ట్రంప్ అన్న మాటని నేను కోట్ చేస్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశాడా, లేకపోతే ఇంకా రిఫరెన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి మీరే చెప్పే ప్రయత్నం చేయండి.
నిన్న కరెక్ట్గా 24 గంటల క్రితం సుమారుగా అటు ఇటుగా ఏమన్నాడంటే అన్కండిషనల్ సరెండర్ ఎవరవ్వాలి, ఎందుకు అవ్వాలి, ఇంకా ఏమన్నాడు నేను చెప్తాను చూడండి. వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ ద సో కాల్డ్ సుప్రీం లీడర్ ఈస్ హైడింగ్. హీఈస్ అన్ ఈజీ టార్గెట్ బట్ ఈజ్ సేఫ్ దేర్. ఆ డీటెయిల్ కంప్లీట్గా చెప్తాను. ఒక్కసారి దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం, ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది జరిగాయనేది. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. על ביג לילות. చూసారుగా ఇద్దరికిద్దరు ఎలా దాడులకు పాల్పడుతున్నారు. 2 మీటర్ ఒకరి తర్వాత ఒకరు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కాబోతోందా? ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్న ఈ యుద్ధంలోకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అనట్ల. ఒక్కసారి ఆ ట్వీట్ చూస్తే నేను మరి కాసేపట్లోనే మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకంగా మారబోతోంది. అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఆ వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇటు అమెరికా ఈరోజు రాత్రికి దాడి దిగొచ్చు అనే చర్చ జోరందుకుంటోంది. అది అవునా కాదా, ఎంతవరకు వాస్తవం అనేది కొట్టిపారేయలేము. ఎందుకంటే అక్కడ ట్రంప్ ఎవడి మాట వినడు, ఏం ఆలోచిస్తాడో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు. ఇది ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఈ క్రమంలోనే ఇటు ట్రంప్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు దుమారం రేగింది. అయతుల్లా అలీ ఖమేనీ కూడా బయటకు వచ్చి మాట్లాడాడు. అంటే ఇంత ట్వీట్ చేశాడు. ట్వీట్ అర్థం ఏంటి? ఆయన చెబుతోంది ఒక్కటే, నువ్వు నన్ను బెదిరిస్తావా, నువ్వు నన్ను అన్కండిషనల్గా ఎటువంటి ఆంక్షలు లేకుండా లొంగిపోవాలా, దేనికి లొంగాలిరా, పెద్దన్నవా, ఏ దేశానికి పెద్దన్నవి, ఎవరికి పెద్దన్నవి? ప్రస్తుతం ఇదే ఇరాన్ అడుగుతోంది ట్రంప్ని. ఎంతవరకు నీకు మర్యాద ఇచ్చాం చాలు, ఇక నీకు మర్యాద కాదు కదా, మర్యాదలో మా కూడా మీకు రుచి చూపించమంటోంది ఇరాన్ అమెరికాకు. ఇన్నాళ్ళు పెద్దన్న అన్నప్పుడు ఆ విలువకో దేనికో కట్టుబడి నీకు ఇచ్చాను తప్ప ఇప్పుడు అటువంటి వాటికి జాగా లేదు, నీ మాటలు పట్టించుకునేదే లేదంటోంది. ఇన్నాళ్ళు నీకు ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదను గాల్లో కలిపేసుకున్నావని అర్థం వచ్చేలా ఇప్పుడు మాట్లాడుతోంది. ఏమంటుందో ఒక్కసారి ఆ ట్రూత్ అకౌంట్లో ట్రంప్ చేసిన ఆ మాటలు నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఏమన్నాడంటే తన దాంట్లో ఇదిగో ఇదే, we know exactly where the so-called supreme leader is hiding. He is an easy target, but he is safe there. ఇక్కడ చూడండి, ఈ వ్యాఖ్యలే కదా ప్రస్తుతం ఇంత రచ్చకి, ఇంత రభసకి అయతుల్లా అలీ ఖమేనీ బయటకు వచ్చి ట్వీట్ చేయడం కారణం ఏంటి? నిన్న ఆయన రెచ్చగొట్టిన వ్యాఖ్యలు, నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, నిన్న అర్ధరాత్రి ఇదిగో ఇది. వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ ద సో కాల్డ్ సుప్రీం లీడర్. ఈ సుప్రీం లీడర్గా చెప్పుకునేవాడు ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు. హీఈస్ అన్ ఈజీ టార్గెట్, మాకు ఈజీ. వాడిని లేపేయడం, వాడిని ఉన్న టార్గెట్ని అక్కడికి వెళ్ళడం మాకు చాలా ఈజీ. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? బట్ ఈ సేఫ్ దేర్, వాడక్కడ సేఫ్గానే ఉన్నాడా, సురక్షితంగానే ఉన్నాడా అంటూ చెప్తున్నాడు. ఇంకేమంటాడు ఒకసారి చూడండి. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ హిమ్ అవుట్. ఇక్కడ చూడొచ్చు, కిల్ అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ హిమ్ అవుట్. వాడిని మేము బయటికి లాగాలనుకోవట్లేదు, చంపాలనుకోవట్లేదు. అట్లీస్ట్ నాట్ ఫర్ నౌ, ఇప్పటికైతే కాదు. బట్ వీ డోంట్ వాంట్ మిజైల్స్ షాట్ ఎట్ సివిలియన్స్ ఆర్ అమెరికన్ సోల్జర్స్. మా అమెరికా సైనికుల మీద కానీ, మా పౌరుల మీద కానీ మిజైళ్లతో
మిజైళ్లతో దాడి చేస్తే కనుక ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంతవరకు మేము సహనంగానే ఉంటాం. మా సహనం చాలా గట్టిది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ కూడా కంక్లూడ్ చేశాడు. ఇది కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఏమన్నాడు చూశారుగా. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి ఒకసారి ఆ నాట్స్తో సైతం వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ కానీ ఆయతుల్ అలీ ఖమేనీ చెప్తున్నాడు, నువ్వు నన్ను లేపేదేంట్రా, నేనెందుకు లొంగాలరా, నా ఇరాన్ ఎందుకు లొంగాలరా, ఇదే ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇరాన్కి అమెరికాకు మధ్య ఇప్పుడు మంటలు మొదలయ్యాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఒక్కసారి ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఎక్కడ ఏ స్థాయికి చేరుకుంది ఒకసారి విజువల్స్ రూపంలో చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. תדביק דלילות. 2 מטר מהבית שלי. וואי וואי וואי. על המוסד, הצליחו על המוסד אפילו. וואו. אימא'לה. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.